నమస్తే అందరికీ. ఇంత పెద్ద సంస్థని స్థాపించాలి, అవన్నీ వివరాలు. సో ఒక డెవలపర్ టు ఒక యూట్యూబర్గా జర్నీ స్టార్ట్ అయింది. ఇక ప్రతి వీడియో పైన ఓపెన్ ప్లాట్ అనేది ఒకటి మేము చూస్తుంటాం సింబల్. ఇప్పుడు అది ఏంటి అని అనేది మీరు చెప్తేనే ప్రేక్షకులకు తెలిసేది. ఓపెన్ ప్లాట్ అనేది ఆ ఓపెన్ ప్లాట్ నుండే ఇదంతా పుట్టుకొచ్చింది అన్నట్టు. ఇద్దరిని ఒకటేసారి సెలెక్ట్ చేసిరా స్వాగత్ గారు? ఎట్లా చేయాలి బాబా, ఎట్లా చేస్తే మంచిగా ఉంటుంది, జనాలకి ఎట్లా ఇష్టం ఉంటుంది. ఆ కుటుంబం మంచిగా ఉండాలంటే తండ్రి ఎట్టు ఉండాలను అట్లా ఆయన చూపించమంటాడు, నేను చూపిస్తాను. రజనీ గారిని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు మీ పేరుగా? ఫొటోస్ వేరే వాళ్ళు పంపించారు అన్నట్టు. ఓకే, పంపించినాక ఆ ఫొటోస్ లో మంచిగా లేకుండే అట్లాంటి కొడుతుంది ఇప్పుడు. నిన్నెట్లా పిలిచిండే స్వాగత్ అసలు? ఇక ఏదో నాకు నోటికి వచ్చింది ఓ మాట అన్న కొడుకాయ అనగానే పెద్ద మంచిగా అంటుంది అని ఆడ నుంచి వెళ్ళి తీసుకున్నారు. తీసుకపోతే అటు పోయినా కానీ అది సక్సెస్ కాలేదు. జనరల్లీ నువ్వు అనుకునే నాకు పెద్ద మంచి పాత్ర ఇస్తారు కదా, ఉతికారేద్దామని ఉద్దేశంతో పోయినా. పాప రథసారథి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు, ఆ రథసారథి నన్ను తీసుకుపోయిన ఆ ఫస్ట్ షూట్ ఇప్పటిదాకా నా జర్నీ అట్లే నడుస్తాను. నువ్వు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంది? మా రజని ఒకటే అంట అది. మాత్రం నా రియల్ లైఫ్ కంటే రియల్ లైఫే బాగుందని మేడం. రిలీజ్ అయిన తెల్లారి నాకు స్వాగత్ దొరికొచ్చి అన్న ఇంకో రోజు షూట్ ఉంది, ఇట్లా ఈ సంగతి ఈ సీన్ వదిన ఫోటో వచ్చింది యూట్యూబ్ లో, దీనికి ఇన్ని వ్యూస్ వచ్చినాయి అన్న, సూపర్ హైలైట్ అన్న, మీరు మళ్ళీ రావాలన్నా. ఒకటే సీను ఒకటే ప్రేమ్ పెట్టిండు ఆయన డైరెక్షన్లో. 46 నిమిషాలు మేము ఫుటేజ్ మేడం. ఇంక మేము ఎటు కదలలే, ఆడనే ఉన్నాం, కెమెరా పెట్టినాం, 50 నిమిషాలు చేసుకున్నాం, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి పెట్టాం అంతే. అది అయితే అది హైలైట్ అన్నట్టు మొత్తం. హైలైట్గా ఒక మాట్లాడు ఆగాలన్నా, ఆగినాక మళ్ళీ స్టార్ట్ చేయాలి. మాకు నిజంగా కూడా రజని కూడా మాకు సపోర్టెడ్ ఉంది, మా వెన్నెముక ఉండి మాకు నటన కొంత నేర్పింది. నార్మల్ గా ఒక షార్ట్ ఫిల్మ్ డేట్స్ తీసుకున్నారు, చేద్దాం అనుకున్నాం, వచ్చినాం. అది 1 day 2 days 1 million పోయింది నేను చేసిన షార్ట్ ఫిల్మ్. అట్లనే ఇక అది సీరియస్ లెక్క తీసుకొచ్చినాం. స్కిప్ అయిందా? స్కిప్ చేసిర్రా? షూట్లు ఉంటే ఆయననే పెట్టుదాం మేడం, ఆయనకి అర్జెంట్ వర్క్ ఉండే ఏటో వెళ్ళిండు, నేను పెట్టినా. ఒక స్టోరీ అన్నప్పుడు ఒక 2 గంటలు చూసి మనం ఎండ్ చేస్తాం, దానికి ఒక కంక్లూజన్ ఉంటుంది. దీనికి అట్లా ఏం ఉండదు. ఒక ఫ్యామిలీలో ఎట్లా సాగుతుందో విశేషాలు అది. ఇక్కడ ఏంటంటే మీరు అన్నట్టు వాస్తవానికి ఇది క్లోజ్ కాదు. భూమి ఉన్నంత వరకు, భూమి మీద జీవులు ఉన్నంత వరకు సంబంధాలు అనేవి, మానవ సంబంధాలు అనేవి ఉంటాయి. ఆ మానవ సంబంధాలు చూపించేదే మర్విన్ వీడియోస్. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ రమ్య. మన పల్లవి టీవీ ఎంతో దూరం ప్రయాణం చేసి దేశరాజు పల్లెకి మన కట్టమల్లు కాందాన్ని కలవడానికి వచ్చింది. నమస్తే అందరికి, ఎట్లున్నారు? సూపర్. కొంచెం గట్టిగా. సూపర్. పెద్ద ఆయన ఎట్లున్నావు? అమ్మ ఎట్లున్నారు? మీరు ఎట్లున్నారండి? మీరు సర్పంచ్ రజనీ గారు ఎట్లున్నారు? చాలా బాగున్నాను. అమ్మ ఎట్లున్నావు? చాలా బాగున్నా. అమ్మ అత్త క్యారెక్టర్ వస్తున్నది. ఎట్లున్నారు? మంచిగుండ్రా? చిన్న బాబు ఎట్లున్నావు? అమ్మా ఎట్లున్నావు? బాగుందా? ఓకే. అందరికీ మా పల్లవి టీవీ ప్రేక్షకుల తరపున మీ వీడియోస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని హార్ట్ఫుల్గా కంగ్రాట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అయితే ఒక్కొక్క క్యారెక్టర్ గురించి మనం మాట్లాడుకునే ముందు అసలు స్వాగత్ గారు, దీని అంతటికి కర్త కర్మ క్రియ అనేది మీరే అని తెలిసింది. అంటే నాకు ఇంకా ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియదు. దాని గురించి మాట్లాడుకుందాం. మీ టీం వివరాలు ప్రతి ఒక్కటి మనస్ఫూర్తిగా మా పల్లవి టీవీ ప్రేక్షకులతో షేర్ చేసుకోవాలని కోరుకుంటూ, ఫస్ట్ మీ ప్రొఫెషన్ ఏంటి, మీది ఏ ఊరు, అసలు ఎక్కడ ఇంత పెద్ద సంస్థని స్థాపించాలి, దీని వెనక ఎవరున్నారు, అవన్నీ వివరాలు. ఓకే మేడం, మాది ఇక్కడే దేశరాజపల్లి. ఆల్మోస్ట్ మా వాళ్ళు కూడా అంతా దేశరాజపల్లి నుండి ఉన్నారు. అమ్మ క్యారెక్టర్ కానీ వీళ్ళు కానీ కొంచెం బయట నుండి వస్తూ ఉంటారు. ప్రొఫెషన్కి వచ్చేవారికి ఫస్ట్ నేను సాఫ్ట్వేర్ డెవలపర్గా జాయిన్ అయ్యాను. ఓకే. జాయిన్ అయిన తర్వాత అంటే ఒక క్రియేటివ్ ఫీల్డ్ అనేది ఇంట్రెస్ట్ ఉండే ఫస్ట్ మీకు. నేను అండ్ ప్రశాంత్ మా కో పార్ట్నర్. సో ఇద్దరము సాఫ్ట్వేర్లో జాయిన్ అయినాక కొంచెం మాకు వీడియోస్ కానీ అది క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ ఉండే. అట్లా ఏం చేసినామంటే
సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ ఇది కూడా కొంచెం ప్యాషన్ ఉంది కదా అన్నట్టు కొన్ని వీడియోస్ ట్రై చేసినాం ఫస్ట్. ఉమ్, చేసినాక ఇప్పుడు మా అరుణ్ సార్ అని మా ఇక దీని బ్యాక్ బోన్ సార్ ఏం చేసిందంటే, ఓకే మీకు ఇంట్రెస్ట్ ఉంది కదా చేద్దాం, దీన్ని కూడా మీరు చేయగలుగుతారు, ఇందులో కూడా మీకు పట్టు ఉంది కదా అన్నట్టు చేయండి చూద్దాం అందులో ఎంతవరకు మనం నెగ్గగలుగుతాం ఏంది చేయండి అని కొంచెం పుష్ చేసిండు. ఎంకరేజ్ చేశారు మిమ్మల్ని. ఎంకరేజ్ చేస్తే తీసుకుంటూ వెళ్ళినాము. చిన్న చిన్నగా మనకు సక్సెస్ అనేది కొంచెం కనిపిస్తుంది. సో ఒకరి తర్వాత ఒకరిగా మనకు రత్నాకర్ అన్న, శంకర్ అన్న, ఫస్ట్ వరకట్నం సిరీస్ స్టార్ట్ చేసినాము, ఉమ్, ప్రశాంత్ అండ్ నేను. అది కొంచెం మంచి సక్సెస్ వచ్చింది. తర్వాత ఇక మళ్ళీ కట్టమాల కాందాన్ ఇప్పుడు అది 56 అయిపోయింది. ఉమ్. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 55 నడుస్తుంది. ఇప్పుడు ఇది ఎంతవరకు సాగుతుంది అనేది చూడాలి. ఇక ఉంది ఓకే. ప్రజెంట్ అయితే ఇట్లా నడుస్తుంది. ప్రతి వీడియో పైన ఓపెన్ ప్లాట్ అనేది ఒకటి మేము చూస్తుంటాం సింబల్. ఎస్. డీటెయిల్స్ మాకే కాదు ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది. ఇప్పుడు అది ఏంటి అని అనేది మీరు చెప్తేనే ప్రేక్షకులకు తెలిసేది. ఓపెన్ ప్లాట్ అనేది మా యొక్క ప్రాజెక్ట్. అది ఓకే. ఆ ఓపెన్ ప్లాట్ నుండే ఇదంతా పుట్టుకొచ్చింది అన్నట్టు. ఓ, ఇంత పెద్ద సామ్రాజ్యం సంస్థ అంటే Okay. ఆ ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్లోనే నేను ఒక డెవలపర్గా వర్క్ చేశాను అన్నట్టు ఆ ప్రాజెక్ట్కి. ఓకే. ఆ ప్రశాంత్ అండ్ నేను. ఉమ్, సో అందులో వర్క్ చేస్తుంటే ఒక రోజు ఇట్లే కూర్చున్నాక అంతకుముందు వీడియోస్ చేసేది కదా మేము. సో మా సార్ చూసి, అరుణ్ సార్ చూసి, ఓహో మీకు ఈ టాలెంట్ కూడా ఉందా, చేద్దామా అన్న ఆలోచనలో చేస్తాం సార్ అని మేము అన్నాము. కెమెరాస్ తెచ్చినాము, షూట్ చేసుకుంటా ఇక జర్నీ స్టార్ట్ అయింది అన్నట్టు అట్లా. సో ఒక డెవలపర్ టు ఒక యూట్యూబర్గా జర్నీ స్టార్ట్ అయింది. ఇక ఈ ఓపెన్ ప్లాట్ ఉంది కదా ఈ ప్రాజెక్టు, దానికి ఒక టీం బిల్డ్ అయిపోయింది మళ్ళీ. ఓకే. అంటే ఓపెన్ ప్లాట్ ఏంటి అంటే ఏం? అది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అన్నట్టు. ఓపెన్ ప్లాట్లో ఏంటంటే మనము భూములు కొనాలన్నా అమ్మాలన్నా 99 acres అట్లాంటి యాప్స్ లాగా మీది కూడా ఒకటి same. ఓపెన్ ప్లాట్స్ అనేది అట్లా యాప్. Okay. అందులో ఏంటంటే మనకు ఒక ల్యాండ్ ఉందనుకోండి, ఓకే. ఆ ల్యాండ్ ఫొటోస్ అందులో పెట్టేసి ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొనే వాళ్ళు ఉంటే ఆ సైట్కి వచ్చి కొనొచ్చు. దానికి ఒక వెబ్సైట్ ఉంది, ఓకే. యాప్ కూడా డెవలప్ అయి ఉంది అన్నట్టు. ఓకే. దీనికి చార్జెస్ ఏమన్నా తీసుకుంటారా మీరు? నో చార్జెస్, బ్రోకరేజెస్ ఏమి ఉండదు, ఎటువంటి చార్జెస్ లేవు అన్నట్టు. కంప్లీట్ ఎట్లా అంటే మనకి ఇప్పుడు ఎవరన్నా హైదరాబాద్లో ఉండే వాళ్ళు కానీ రూము రెంట్ల కోసం కానీ వాళ్ళకు కూడా ఇందులో అవైలబుల్గా ఉంటాయి అన్నట్టు. చూసుకోవచ్చు యాప్ ఓపెన్ చేసి మనకి ఎక్కడెక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయి, ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయి, ఎక్కడ ఏమన్నా కన్స్ట్రక్షన్ అయ్యే బిల్డింగ్స్ కూడా అందులో పెట్టుకోవచ్చు. అంటే కొనాలన్నా అమ్మాలన్నా అందులో పెట్టుకోవచ్చు అన్నట్టు. ఓకే. సో ఓపెన్ ప్లాట్స్ అనేది అది. ఇప్పుడు చూసారుగా, ఇప్పుడు ఒక క్లారిఫై వచ్చింది మనకి ఏంటిది పైన వీడియోస్ ఓపెన్ ప్లాట్స్ అనేది ఏంటిది అనేది. ఓకే. సో ఈ మార్విన్ ప్రొడక్షన్ ఏంది, మార్విన్ రుచులు ఏంటిది, మార్విన్ ఇంకేంటిది, కట్టమ్మాన్ కాల్దాను, లేకపోతే కామెడీ వీడియోస్ అంటే ఏంటి అసలు? ఇవి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అందరికి. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ మర్విన్ వీడియోస్ స్టార్ట్ అయింది కదా. మర్విన్ వీడియోస్లో ఏంటంటే ఫ్యామిలీ కంటెంట్ ఇక టోటల్ మన ఫ్యామిలీలో జరిగే సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఇంకా జనాలు నేర్చుకోవాలి, ఏ విధంగా ఉండాలి, పద్ధతులు ఎలా అనేది మన ఈ మర్విన్ వీడియోస్లో చూపిస్తూ ఉంటాం. కొందరికి ఏంటంటే కొంచెం కామెడీ కూడా కావాలి అని కొందరు మన ప్రేక్షక దేవుళ్ళందరూ కొన్ని రోజులు అడిగారు. దీనికి ఎట్లా ఇందులో మళ్ళీ కామెడీ తీసుకొస్తే ఈ ఎమోషన్స్, ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంతా మిస్ అయిపోతుంది. సో మనము ఇంకొక ఛానల్ స్టార్ట్ చేసి అందులో కంప్లీట్ కామెడీ వీడియోస్ పెడదాము. పెట్టేసి ఆ ఛానల్ అంటే అది చూసేవాళ్ళు అది చూస్తూ ఉంటారు, కాసేపు ఇందులో ఏడ్చినా కొద్దిసేపు అందులో నవ్వుతారు కదా అన్నట్టు మార్విన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి అందులో కొన్ని కామెడీ వీడియోస్ పెడుతున్నాం అన్నట్టు. ఓకే. ఇది మార్విన్ రుచులు. ఇక రుచులు వచ్చేసి ఎట్లా స్టార్ట్ అయిందంటే మనకు కిట్టు అని, కృష్ణ అని, ఓకే. ఇప్పుడు ఈ మార్విన్ రుచులో హెడ్ చెఫ్. సో మన టీంలోనే ఆయన ఒక ఎడిటర్. ఓకే. ఎడిటర్. ఓకే. ఇట్లనే మేము షూట్స్ చేస్తూ ఉంటాము. మధ్యలో మనము బయటికి వెళ్ళి ఫుడ్ తేవడము, లేకపోతే కొన్ని టైంలల్లో ఇంట్లో చేసినవి కూడా కుదరకపోవడము, అట్లా కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తుంటే ఒక రోజు ఏమైందంటే ఆయన చట్నీ పట్టుకొచ్చిండు, ఏది మన చికెన్ పికిల్ పట్టుకొచ్చిండు. ఓకే. పట్టుకొచ్చినాక టేస్ట్ చేసినాం. అంటే ఆయన కొంచెం వంటల మీద అవగాహన ఉంది. ఆ చట్నీ తిన్నాక మంచిగా అనిపించింది మాకు ఒక 2 kgs పెట్టు అంటే ఇక ఇక్కడ టీం వాళ్ళందరికీ అది పెట్టిండు. సో ఇంత మంచిగా పెడుతున్నాడు కదా,
ఇది కూడా మనకు మన ప్రేక్షకులకు అందియచ్చు కదా, ఏ విధంగా అందియచ్చు అని దాని మీద కొంచెం స్టడీ చేసి ఆన్లైన్లో పంపించవచ్చు మనము అని కొంచెం అంటే కొంచెం దాని గురించి కూడా స్టడీ చేసి అది స్టార్ట్ చేసినాం అన్నమాట. చిన్నగా స్టార్ట్ చేసినాం, అది కూడా కొంచెం రన్ అవుతుంది. ఓకే, దీనికి ఏదో సపరేట్ యాప్ అని కూడా చెప్పారు ఇంతకుముందు మీరు. మర్విన్ రుచులకు ఇప్పుడు అదే మన టీం ఉంది కదా, ఓపెన్ ప్లాట్ టీం ఉంది కదా, మన మర్విన్ రుచులకు కూడా వెబ్సైట్ ఉంది, అదేవిధంగా యాప్ కూడా రెడీ అయి ఉంది. ఓకే, త్వరలో అది ఇన్స్టాల్ అవుతుంది. సో యాప్లో కూడా మనకి అవైలబుల్లో ఉంటుంది. మర్విన్ రుచుల యాప్ అవైలబుల్ ఉంది. అది కూడా ఎట్లా అంటే మనకి ఇప్పుడు జొమాటో అండ్ స్విగ్గీ లాగానే అందులో అది కూడా యాప్ ఓపెన్ చేసి మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు, మనం ఆన్లైన్ డెలివరీ పంపించచ్చు. చూడండి తొందరగా మనకి ఈజీ టు ఈట్ అన్నట్టు. మన మర్విన్ రుచులు కూడా మీరు ట్రై చేయండి, పల్లవి టీవీలో అందరూ. సో ఇదంతా ఈ జర్నీ ఇలా సాగుతుందంటే ముందుగా అంటే మా మర్విన్ వీడియోస్ని కానీ, మా మర్విన్ ప్రొడక్షన్ కానీ, వ్లాగ్స్ కానీ, రుచులను కానీ ఈ అన్నిటినీ ఆదరిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి అందరికైతే ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేమైతే. ఈరోజు అంటే వాళ్ళు మా మీద ఇంత ప్రేమ చూపించబట్టికే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. అవును, కాబట్టి వాళ్ళకు వాళ్ళేందే మీరు లేరు. అవును, వాళ్ళు లేని మేము లేము. ఒక్కొక్క క్యారెక్టరు అసలు అందులో జీవించేస్తుంటారు. ఎట్లా ఈ క్యారెక్టర్ని సెలెక్షన్ ఫస్ట్ ఎట్లా చేసుకున్నారు? ఫస్ట్ మేము సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఫాదర్ రోల్ లెవెల్ ఉండాలి అని. స్టోరీ ఎవరు అసలు దీనికి? కర్త కర్మ క్రియ, స్టోరీ, కంటెంట్ రైటర్, డైలాగ్ రైటర్లు ఎవరు అసలు? మొత్తం మీరేనా? ఓ సూపర్. వరకట్నం సిరీస్కి ప్రశాంత్ అండ్ నేను వర్క్ చేసినాము. ఓకే, ఈ కట్టమ్మల దానికి కంప్లీట్ స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్ చూసుకుంటా. మొత్తం మీదే నరేషన్ మొత్తం, అంటే ఏ క్యారెక్టర్ మొత్తం మీరే రాసుకుంటారు. ఓ సూపర్. సో ఎట్లా సెలెక్ట్ చేసిర్రు అసలు? ఫాదర్ క్యారెక్టర్ అయితే అసలు అల్టిమేట్ అనుకోవాలి మొత్తం. అట్లా ప్రతి ఒక్క ఇంట్లో అట్లాంటి ఫాదర్ క్యారెక్టర్ ఏంటంటే ఉండాలి మేడం. ఎలా అంటే అంటే చాలా మంది నటీనటులు ఉంటారు, ఎంతో ఉంటారు, కానీ మా ఛానల్కు బేస్ ఏంటంటే క్యారెక్టర్స్. అవును అవును. స్టోరీ నేను స్టోరీ అని చెప్పను, వేరే ఏదని చెప్పను. ఎందుకంటే ఎంత స్టోరీ ఉన్నా దాన్ని నటించాలి ఫస్ట్. అంటే ఆ స్టోరీకి తగ్గట్టు పండించాలంటే మెయిన్ ఏంటంటే మా ఆర్టిస్టులు ఫస్ట్, మా యాక్టర్స్ ఎంత సపోర్ట్ అంటే ఒక సీన్ చెప్పగానే దాన్ని అల్లుకపోతారు ఫస్ట్. రత్నాకర్ అన్న, శంకర్ అన్న, ఇక అన్నలు కాదు కానీ మామలు, అంతే, మామ, శంకర్ మామ, మా మమ్మీ, వీళ్ళు ఇక మా మదర్ క్యారెక్టర్, వైఫ్ క్యారెక్టర్. వద్దాం వాళ్ళ దగ్గరికి. ఓకే, ఏదైనా మనం ఒక చిన్న పాయింట్ చెప్పడంతోనే వాళ్ళకి 10 పాయింట్లైనా మాట్లాడుతారు. అట్లా మీరు ఎట్లా గ్రాస్ప్ చేసిరు వీళ్ళ దగ్గర ఈ టాలెంట్ ఉంది, వీళ్ళని తీసుకుందాము అని ఎట్లా అనుకున్నారు అసలు మీరు? అంటే ఇప్పుడు మా పెద్దమ్మ, చిన్నమ్మ వచ్చేసి ఊళ్ళే చక్రాలు తిప్పుతా అంటారు. ఓకే ఓకే, అంత మంచి స్పాంటేనియస్గా మాట్లాడుతూ ఉంటారు. సో ఆయన స్టేజ్ల దగ్గరగా మాట్లాడడం కానీ అవన్నీ చూసి నువ్వు మంచిగా చేస్తావు అని పట్టుకొచ్చినాము. చేసిండు కొన్ని చేస్తూ ఉంటే ఇక అట్లనే వాళ్ళని ట్రైన్ చేసి. కెమెరా ఫియర్ లేకుండా, పల్లెటూరు బ్యాక్గ్రౌండ్, వీళ్ళు స్టేజ్ ఫియర్ లేకుండా, కెమెరా ఫియర్ లేకుండా మెయిన్గా పర్ఫామ్ చేస్తున్నారు అంటే నాట్ ఏ జోక్ అసలు. మళ్ళీ మన అత్తమ్మల క్యారెక్టర్లు ఇక వాళ్ళు జీవించేసి మొత్తం. ఫస్ట్ ఏడవాలి అంటే కొంచెం కష్టపడేది ఫస్ట్ స్టార్టింగ్ లో. అవునవునవును. ఇప్పుడు కెమెరా పెట్టిందంటే ఏడుగురు అంటే పటపట ఆడుతూ ఉంటాయి. అంత ట్రైన్ అయి ఉన్నారు అన్నట్టు, అంటే సీన్ అంత ఇన్వాల్వ్మెంట్ గా ఫీల్ అవుతారు వాళ్ళు. ఒక క్యారెక్టర్ అది ఆ సీన్ ఇచ్చిందంటే దాన్ని ఎట్లా ఓన్ చేసుకుంటారు, ఓన్ చేసుకొని చెప్పేస్తారు. అంటే ఆ స్టోరీకి ఏ విధంగా వాళ్ళు పండిస్తేనే అంతగానం జనాలకు అర్థమవుతుంది అన్నట్టు. అవును అవును. వాళ్ళు పండించడం ఒక ఎత్తు, మీరు రాయడం కూడా ఒక ఎత్తు కదా. మీరు చెప్తానే కదా వాళ్ళు చేసేది, మీరు చెప్పండి వాళ్ళు ఎట్లా చేస్తారు. సో అట్లా మీరు వీళ్ళని చూస్ చేసుకున్నారు. సో బాపు, పెద్ద బాపు నమస్తే, ఎట్లున్నావు? ప్రతి ఇంట్లో నీలాంటోడు ఒకరు ఉండాలి కంపల్సరీ. అంటే మంచికో చెడుకు అన్నిటికీ అర్థం చేసుకొని, కడుపులో పెట్టుకొని చూసుకొని, ప్రతి కుటుంబంలో అన్ని స్వార్థపూరిత కుటుంబాలే, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని విడిపోయిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటిది నువ్వు మన స్వాగత్ గారు రాసిన కంటెంట్లల్లా కలుసుందాం, ఇప్పటికైనా కలుసుందాం అనేదే తీసుకొస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది స్వాగత్ గారు రాసిన కంటెంట్లో మీరు నటించడం? అంటే నిజంగానే మీరు
ఇట్లా స్వతహానే ఇట్లా కావచ్చు, నాకు మిమ్మల్ని చూస్తే అట్లనే అనిపించింది. నీకు నువ్వే ఇన్వాల్వ్ అయ్యి నువ్వే చేస్తున్నట్టు అనిపించింది నాకు, అంతేనా? అంతే చెప్తాడు లైన్ ఇట్లా, ఇది ఈ సిచ్యువేషన్లో ఒక కుటుంబంలో ఏం జరుగుతుంది అన్న దాన్ని క్రియేటివిటీ చేసి చూపించాలి. నాకు ఏం చెప్పొద్దని అంటాడు. ఆర్డర్, దట్ ఈజ్ ఆర్డర్. వయసులో నాకన్నా 20 ఏళ్ళు చిన్నోడు, కానీ నా బాస్ ఆయన. అంతే అంతే, ఆయన ప్రొఫెషన్కి వచ్చేసరికి అంతే. చెప్పాలంటే ప్రతి కుటుంబంలో ప్రతి ఇల్లు దాగున్నాం, ప్రతి పంచాయతీ చేసి ఉన్నాం. ఏ కుటుంబంలో ఇది, ఒక కుటుంబంలో తండ్రి ఎట్లుంటాడు, ఒక కుటుంబంలో కొడుకు ఎట్లుంటాడు, ఒక కుటుంబంలో కోడలు ఎట్లుంటుంది, అన్నీ మనకు తెలిసినాయి కదా. బట్ చేద్దాం. అసలు మేము ఇలా ఖర్చుడే ఇక మా పూర్వజన్మ సుకృతం అనుకున్నాం. ఇక వచ్చినాక ఇంకా ఫేమ్ వచ్చింది. ఫస్ట్ ఇక మేమిద్దరం రజని అండ్ స్వాగత్, గణేష్ను, మౌనిక, మేము శంకర్ 6 ఉంటున్నాం బరకట్టం కింద ఇచ్చిన భూమి పంచాయతీ అనే సిరీస్లో. అవునవును, అది ఇక మమ్మల్ని ఎక్కడనో ఉంచింది. అవును. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాం, మమ్మల్ని 2 రాష్ట్రాల ప్రజలు గుర్తుపడతారంటే ఆ సిరీసే బలం దీనికి. ఆ సిరీస్లో మళ్ళీ మెయిన్గా మా ఇద్దరిని వాళ్ళిద్దరినైనా మాకు సపోర్ట్ చేసింది వాళ్ళంటే స్వాగత్ అండ్ ప్రశాంత్ బ్రో. వాళ్ళు మమ్మల్ని ఇక మాకు యాక్టింగే రాదు యాక్చువల్లీ, వాళ్ళు మమ్మల్ని సాన పెట్టిల్లు. ఇక ఇది సిచ్యువేషన్ ఇట్లా ఒక టేక్ 2, మాకు అసలు ఫస్ట్ టేకులు అంటే ఏంటిదో కూడా తెలియదు. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ క్లియర్ అని, అమ్మకు చదివే రాదు, బ్యాక్గ్రౌండ్ క్లియర్ అని అంటా ఉంటారు. మైండ్ బ్లోయింగ్. ఇప్పుడు చదువుకోని వాళ్ళు కూడా ఇట్లా మాట్లాడేసరికి అంటే మేము కొంచెం డెవలప్ అయినాం. మాకు నిజంగా కూడా మర్విన్ వీడియోస్లోకి వచ్చినందుకు పేరు వచ్చింది. మమ్మల్ని అయితే తీర్చిదిద్ది మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన యాజమాన్యాన్ని కానీ, స్వాగత్ కానీ, ప్రశాంత్ కానీ మేమైతే రుణపడి ఉంటాం అమ్మ 100%. నా పాత్ర తండ్రి పాత్ర. తండ్రి ఎట్లుండాలి, ఆ కుటుంబం మంచిగా ఉండాలంటే తండ్రి ఎట్లుండాలనో అట్లా ఆయన చూపించమంటాడు, నేను చూపిస్తా దాన్ని. ఓసారి యాక్టింగ్లో మన క్యారెక్టర్లు కూడా చేంజ్ చేద్దాం, అటు ఇటు చేద్దాం అంటాడు. అబ్బా నువ్వు ఎమోషనల్ కావాలంటే నువ్వే ఉండాలని నా ఫాదర్ క్యారెక్టర్ అంటాడు. ఇక నాకు ఫాదర్ క్యారెక్టర్ పెట్టి ఎమోషనల్ చేయాలంటే ఇక మాకు ఇక పెద్ద పెద్ద హీరోలు ఎట్లా కానీ మేము ఉట్టి ఏడ్చేస్తాం ఇద్దరు. ఇప్పుడు 1 నిమిషం ఏడమంటే పోయేడతాం. ఇప్పుడు అంతే అలవాటు అయిపోయింది. ఇప్పుడు నా బిడ్డ కష్టం వచ్చిందని ఊహించుకోవాలి. ఇప్పుడు నా బిడ్డ అయినా, నా కొడుకు అల్లుడైనా ప్రాణం అన్నట్టు, మా తమ్ముడైనా నా కుటుంబం అనే ఫీల్ తోటి చేస్తేనే ఈ స్థాయిలో ఇంతకాలం ఇట్లా చేయగలిగి పేరు తెచ్చుకోగలిగినాం. అమ్మ నీ పేరు? నా పేరు రాజేశ్వరి మేడం. రాజేశ్వరి. ఇద్దరు ఒకటేసారి సెలెక్ట్ చేసిరా స్వాగత్ గారు? లేదు మేడం, ఫస్ట్ మా వారు వేయండు. మా వారు పోయినాక నువ్వు మంచిగా చేసినావా బావా అని అడిగిన. అడిగితే ఏమున్నది బుజ్జి, నేను నార్మల్ పంచాయతీలో పోయి మాట్లాడినట్టే మాట్లాడతానా అని అన్నాడు. అయితే ఒక ఎపిసోడ్ చూసిన నేను చేసింది. చూసినాక నాకు బాగా నచ్చింది. మా బావ మంచిగా మాట్లాడిండు కదా, మరి బావ నేను కూడా మాట్లాడగలుగుతానా, నాకేమన్నా క్యారెక్టర్ ఉంటుందా అని అడిగిన. అడిగితే తర్వాత మళ్ళీ నన్ను కూడా తీసుకొచ్చుకున్నారు వీళ్ళు. రమ్మన్నాక ఒకసారి చెప్పినాక అప్పుడు మా బిడ్డను దీపావళి పండుగ తీసుకొచ్చుకోవాలి. నా కొడుకు బాగా తాగుబోతు, మా అల్లుడు కొంచెం కోపగొండు అన్నట్టు, మేమేం కట్నం ఇవ్వలేదానికి ఇట్లా నువ్వు మాట్లాడాలి అని అన్నారు. అంటే ఇక సరే అని ఇక నేను మాట్లాడినసరికి అప్పుడు ఇక ఏం లేదు, ఇక గింతే మాట్లాడాలి, ఇక మంచిగా మాట్లాడినావు, ఇక ఇట్నే ఇక రావాలి అని అంటే సరే ఇక అట్లనే వాళ్ళు చెప్తామంటే మేము చేస్తూనే ఉన్నాం. ఇక అప్పటి నుంచి ఆగలే, అప్పటి నుండి ఆగేది లేదు. మళ్ళీ జనాలు అందరు చూస్తారు, మా వాళ్ళందరూ చూసి మంచిగా మాట్లాడతాను, మంచిగా చేస్తాను, బాగున్నాయి అని ఇట్లా మా చుట్టాలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఫోన్ చేసి అడుగుతుంటే అవునా నేను ఇంత మంచిగా చేస్తానా, అయితే ఇంకా మంచిగా చేయాలి, ఎట్లా చేయాలి బావ, నాకు కొంచెం తెలియకున్నా కూడా మా బావని అడుగుతా, ఎట్లా చేయాలి బావ, ఎట్లా చేస్తే మంచిగా ఉంటది, జనాలకి ఎట్లా ఇష్టం ఉంటది అని అడిగితే నాకు అన్ని చెప్తారు మా బావ. ఓకే, లాస్ట్ ఎపిసోడ్ లో నీ పర్ఫార్మెన్స్ మొన్న సండే బాగుంది, నీది హైలైట్ చేసిరు బాగా. అంటే ఇన్ని రోజులు ఫీల్ అయిన బాధ అంతా కూడా తను అడగడం, ఆస్తి పంపకాలు, ఇన్ని రోజులు నేను పని చేసిన అది, ఆ బాధ బాగా చేసావు. యాక్చువల్లీ ఆ రోజు మా డైరెక్టర్ జ్వరం వచ్చింది, ఫీవర్ ఉన్నది, రాలే. ఫోన్లా ఇది ఇట్లా చేయాలి, ఈ సీన్ ఇట్లా చేయాలి, ఇది మొత్తం రాయకదే అన్న, మీరు ఎవరు మాట్లాడకూడదు, సైలెన్స్. ఆయన ఫోన్ లైన్ నుండి చేయించినారు. అది చాలా కష్టం, అది ఫోన్ లో చేయడం ఎట్లా పాసిబుల్ అయింది? జ్వరం వచ్చింది, ఆ జ్వరం ఏందో ఈ గడంజల బండి చూస్తే అవునవును. అరవింద్ ప్రొడక్షన్ ఇప్పుడు కామెడీ వీడియోస్ ఉంటాయి, కామెడీ వీడియోస్ తను డైరెక్ట్ చేస్తాడా? ఓకే ఓకే. మాకైనా అనిపిస్తుంది మేడం, మేము మంచిగా రావాలంటే మాకు రాకపోతే ఇది మంచిగా రాలేదు, మాకు రాలే మళ్ళీ చెప్తాము అంటాం. అవును కదా, మంచిగా వచ్చేదాకా వదిలిపెట్టేది లేదు. ఓకే, నెక్స్ట్ చిన్నబాబు ఎట్లున్నారు? బాగున్నా మేడం. తనని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారు మీరు? సేమ్ చెప్పారు, వరకట్నం సిరీస్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయినాక 3rd ఎపిసోడ్కి మనకు వాళ్ళ కొడుక్కి పెళ్లి చూపులు. ఓకే, ఏ విధంగా వాళ్ళకు ఒక పేరెంట్స్ను క్రియేట్ చేయాలి, అమ్మాయి వాళ్ళ పేరెంట్స్
ఇట్లా అయిందని మేము రౌండ్ వేస్తున్నాము. ఎందుకో శంకర్ అన్న అరే కొంచెం మాట్లాడుతాడు మంచి, అంటే అతని మా ఊరే కదా, చెప్పగలుగుతాడని వచ్చినాము. బాయికాడు ఉన్నా అన్నాడు. అన్న ఇట్లా మరి ఒక క్యారెక్టర్ ఉందంటే వస్తున్నా అన్నాడు. వచ్చిండు చేసిండు. ఇక అప్పటి నుండి కంటిన్యూ. ఇద్దరిని ఎట్లా తీసుకుర్రు? ఆ మామకి ఏంటంటే, ఆ మామ క్యారెక్టర్ ఏంటంటే ఇక బిడ్డలు వరకట్నం సిరీస్ లా బిడ్డల తండ్రి. అంటే మనం ఎవరైతే ఎక్కువ వండిస్తారు, ఇప్పుడు సపోజ్ ఏంటంటే బిడ్డల తండ్రికి శంకరన్న మంచిగానే వండిస్తాడు ఓకే అని వాళ్ళకి అదే పొజిషన్ ఇస్తా ఉంటాం. కుటుంబ పరంగా పెద్దగా చూసుకుంటే తను, బిడ్డల పరంగా చూసుకుంటే తను. అంటే ఆ బాబాయ్కి కొడుకులు ఉన్నారు మేడం ఇద్దరు, అందుకే బిడ్డలు అంటే చాలా ఇష్టం కదా, ఆయన పండిస్తాడు అని అట్లా బిడ్డ మీద ప్రేమను ఎక్స్పోజ్ చేయగలుగుతాడు. అట్లా చూసి ట్యూన్ అట్లా శంకరన్నను సెలెక్ట్ చేసినాం. జర్నీ ఇప్పటి వరకు ఇద్దరిని ఎట్లా చేసిరంట అన్న? ఇద్దరిని ఇక సేమ్ ఇక ఇట్లనే, అంటే వదిన కూడా ఇక అదంతా కాదు మేడం, మా స్వామి చెప్తాడు ఇబ్బంది పడతాను కానీ పల్లెటూర్లల్లా పల్లెటూరు వ్యక్తులకు ఇంకోళ్ళు పేరింగ్ చేయాలంటే ఇబ్బంది పడతారు, అట్లుంటది కదా. ఇక మా పేరుకి మాకైతే ఇక ఇబ్బంది ఉన్నది. కానీ మోమాటం పడకుండా ఇప్పుడు న్యాచురల్ గా రావాలి అని అంటే ఇట్లయితేనే వస్తుంది 100%. ఎవరి భార్య వాళ్ళకి చేసింది అనుకో సీన్ అద్భుతంగా. వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయాలి కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళు ఫియర్ లేకుండా చేయాలి, అదంతా ఉంటుంది. నేను కూడా అడిగిన చేస్తా అన్నది. సో ఇక ఇద్దరు మనకు సెలెక్టెడ్ కాబట్టి మనకు పేరింగ్ విషయంలో నో డౌట్ అన్నట్టు ఇద్దరు రండి అంటే ఇద్దరు వచ్చిళ్ళు. ఇక అప్పటి నుండి ఇప్పటి వరకు జర్నీ సేమ్. బయట కూడా అదే క్యారెక్టరా? మొత్తం యారాళ్ళు కొట్టుకునే క్యారెక్టర్. అయితే మేడం ఫస్ట్ నేను పొలం కాడ మా సాగర్ చెప్పినట్టు ఈమె ఇంటికాడ బట్టలు వింటాను. ఇంటికి వచ్చి ఈమెను అడిగిండ్రు, అన్నకు ఫోన్ చేయన్న వల్ల నాకు ఫోన్ చేసింది. నేను వెనుక మరి ఏం ఆలోచించుకుంటే వస్తా అన్న. ఇంటికి వచ్చిన తర్వాత జనరల్గా ఇప్పుడు నా గురించి ఉన్న నా మీద ఉన్నటువంటి ఒపీనియన్ ఏదైతుందో అదే గదే నాకు అప్ప చెప్తారు కదా అవును అని అనుకున్నాక ఏమైంది, నేను లోకల్గా చెప్పినట్టు పంచాయతీ చేస్తాము, రోడ్ మీద కొంచెం అబౌట్ కూడా చేస్తూ ఉంటాం, మంచి చెడు చూస్తూ ఉంటాం ఊళ్ళో గ్రామంలో. సో నాకు ఏమైనా పెద్ద మనిషి పాత్ర ఇస్తారు కదా అని ఉద్దేశంతో ఇంటికి వచ్చిన తర్వాత మీ ఇద్దరం డిసైడ్ అయినాం. నేను రోడ్ పెద్ద మనిషి అంటే తెల్లంగిలో ఉంటాయి ఇంట్లో, ఈ వేరే కలర్ అంగిని మీకు తెల్లంగి వేసుకొని పోయినా. ఓన్నా ఇది కెమెరాకు పని చేయదన్నా, ఇంకో అంగి వేసుకొచ్చుకోపో అన్న అంటే ఇంటికి వచ్చి పచ్చంగి ఉంది నాకు. అవును, ఆ గ్రీన్ కలర్ ఎప్పుడు గ్రీన్ కలర్ అది వేసుకొని పోయినా మేడం. నేను 2-3 సార్లు ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, నేను ఎందుకు ఎప్పుడు అదే క్యారెక్టర్. అది వేసుకొని పోయిన తర్వాత ఇక నాకు సిచ్యువేషన్ చెప్తాను కదా, జనరల్గా నువ్వు అనుకునే ఏంటి, నాకు పెద్ద మనిషి పాత్ర ఇస్తారు కదా ఉతికారేద్దాం అనే ఉద్దేశంతో పోయినా. ఏంటిది, నీ బిడ్డ పెళ్లి చూపులు, నీ బిడ్డ కట్నం మాట్లాడాలి, ఏంది ఈయన పెద్ద మనిషి పాత్ర ఇస్తారు అనుకుంటే నన్నే అక్కడ మెయిన్ చేస్తుండు. పెద్ద మనిషి అంటే అప్పుడు సపోజ్ ఇంకో ఆయన బిడ్డ పెద్ద మనిషి, బిడ్డ పెళ్లికి నేను పెద్ద మనిషి అంటే ఏదో ఒక కరెక్ట్ అవ్వచ్చు, కానీ నా బిడ్డ అంటే అయ్యో ఎట్లా మరి ఏంది అనుకుని కొద్దిసేపు వెనక ముందు ఆలోచించి ఏమవుతుంది, ఇట్లా ఎన్ని సంబంధాలు అది కట్నాలు కాడ నేను కూర్చోలేదు, వాళ్ళ బాధలు ఎన్ని చూడలేదు, చూస్తా ఇవ్వాలి నేనే ఇన్వాల్వ్, నా బిడ్డ అనుకుంటా నేను అని అనుకున్నా ఒకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే నా బిడ్డ ఏదైనా అటు ఇటు చూసిన, లేదు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నీ బిడ్డ లేదు, అయ్యో బిడ్డ కూడా లేదట, ఎట్లా ఊహించుకోవాలి నేను అని కొంచెం తక్కువెక్కమైన మేడం. అయిన తర్వాత ఎట్లా ఏమైనా పర్వాలేదు, ఇక నేను చేసిందే కదా, మనం ఇద్దరు చేసిందే కదా అంటే సంబంధాలు మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి మేడం. చిట్లిపోయే సంబంధాలు చివర్లో వాటిని కలిపి అటు ఇటు ఇద్దరిని మేనేజ్ చేసి ఆ సంబంధాలు సెట్ చేసినవి చాలా ఉన్నాయి. ఇది నేను నా బిడ్డ సంబంధం నేను సెట్ చేయలేనా అని ఆడ ఫస్ట్ డే ఆ ఫస్ట్ షూటు, ఆ ఫస్ట్ గ్రీన్ చొక్కా, నేను ఫస్ట్ షూట్కు నాకు కార్ అరేంజ్ చేసింది. నాకు ఒక అల్లుని దగ్గర పోయి పెళ్లి సంబంధం మాట్లాడినప్పుడు పాప రథసారథి ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు, ఆ రథసారథి నన్ను తీసుకుపోయిన ఆ ఫస్ట్ షూటు ఇప్పటిదాకా నా జర్నీ అట్లే నడుస్తాను. ఆ సిచ్యువేషన్లో అక్కడ మేమిద్దరం చెప్పిన దాంట్లో ఒక షాట్ వచ్చింది, మాకు షాట్లు పెడతా అంటారు కదా, ఖాయం అయితే లేదు సంబంధం, ఖాయం కావద్దు, వాళ్ళు కట్నం బాగా అడగాలి, నేను తక్కువ ఇస్తానాలి. అక్కడ ఆడబిడ్డ పాత్ర మన రజనీ మేడం ఉండి నా తమ్మునికి కన్నంకరా కాలంకరా ఆ షాట్ మేడం, ఆ షాట్ కు యూట్యూబ్ లో ఈమె ఫోటో వస్తుంది, ఆమె సీన్ చేస్తుంది, ఓపెన్ ఈమె ఫోటో వస్తుంది, సీన్ చేసేది ఆమె. తెల్లారి మళ్ళీ ఉరికొచ్చి రిలీజ్ అయిన తెల్లారి నాకు స్వాగత్ ఉరికొచ్చి అన్న ఇంకో రోజు షూట్ ఉంది, ఇట్లా ఇటు సంగతి ఈ సీన్ వదిన ఫోటో వచ్చింది యూట్యూబ్లో, దీనికి ఇన్ని వ్యూస్ వచ్చినాయి అన్న, సూపర్ హైలైట్ అన్న, మీరు మళ్ళీ రావాలన్నా. అయ్యో దేవుడా, అంటే మేము ఫస్ట్ వేసిన స్టెప్పే సక్సెస్ వైపు మా ప్రయాణం నడుస్తుంది. ఎంకరేజ్మెంట్ ఉంది, వ్యూవర్స్ దగ్గర నుంచి ఎంకరేజ్మెంట్ ఉంది.
సో కాబట్టి ఇక మనం మళ్ళీ ఇన్కమర్ చూడాల్సిన అవసరం లేదని ఓకే మళ్ళీ ఎక్కడ సీను కమలాపూర్లో అన్న పెళ్లి సంబంధం ఖాయమైంది, కమలాపూర్లో షాపింగ్ చేయాలి, అక్కడ సిచ్యువేషన్ ఇది అని మళ్ళీ అక్కడ నాకు ఏడుపు సీన్ పెట్టిండు. ఏంటిది సంబంధం ఖాయమైనాక పెళ్లి సందర్భం అయిపోయిన తర్వాత ఆడ ఒకరు పైసలు ఇస్తాను ఇయ్యలే, నీకు పోతారు కదా బంగారం అక్కడ నేను ఏడవాలన్నప్పుడు ప్రశాంత్ను స్వాగత్ మా అప్పుడు డిఓపి వంశీ ఉండే మేడం, వీళ్ళు ముగ్గురు దాదాపు నా కోసం మస్తు కష్టపడ్డారు. నువ్వు చేస్తావన్నా, నువ్వు చేస్తావు, అయ్యో ఏం చేయాలి బ్రదర్, నేను నాకు బిడ్డలు లేరు, ఎట్లా ఊహించుకోవాలి, ఏమని ఊహించుకోవాలని చివరికి కొంచెం ఇమాజినేషన్ చేసుకొని నా బిడ్డ అనుకొని ఆ ఏడ్చుడు మొదలు పెడితే ఇక వాళ్ళు కెమెరా పెట్టినరు, సూపర్ అన్న, అమ్మతో సూపర్ అన్న అని. వాళ్ళు అక్కడ రజని వచ్చి నన్ను ఓదార్పు చేసేది, రజని నాకు సపోర్ట్ చేసేది. ఇక్కడనో కట్నం కాడ గయ్యాలతనం చూపించి అక్కడ తక్కువ పడ్డ కాడ సపోర్ట్ చేస్తే అవి మళ్ళా బ్యాలెన్సింగ్ క్యారెక్టర్ చేయడం. సో ఇదంతా వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డైరెక్షన్ స్కిల్ అనిపించింది నాకు. వీళ్ళు చిన్న మాసానికి వయసుకు చిన్న గింత చిన్న వయసులో వీళ్ళకి ఇంత బ్రీఫ్ నాలెడ్జ్ ఉంది డైరెక్టర్ గురించి అంటే మస్తు బాగుంది. అది అప్రిషియేట్ అనిపించింది. అవి అట్లా మేము అడుగు పెట్టి స్టిల్ నౌ అది 56 ఎపిసోడ్లు, ఇప్పుడు ఇది 55 ఎపిసోడ్ కంప్లీట్ అయ్యాక ఇప్పటి వరకు కూడా మా ప్రేక్షక దేవుల దయ వల్ల మేమంటే ఎవరో తెలుసు, మేమంటే ఏందో తెలుసు, మా నటన, మా మీద ఉన్న అభిమానం, వాళ్ళు మా మీద ఎప్పటికి ఇట్లే కలకాలం చల్లగా ఉంచుతారని, మా మర్విన్ వీడియోస్ను ఇట్లే ఆదరిస్తారని మేము కోరుకుంటున్నాం. రైట్. మీ అన్నని ఎందుకు ఇబ్బంది పెడతాను మరి? మేడం ఇప్పుడు ఏంటంటే ఏది ఏం చేసినా కూడా అంత క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ గారు, అంతే కదా. మొత్తం కర్త ఆయన అక్కడ సూత్రధారి మధ్యలో కూర్చున్నాడు మంచిగా. అది ఒకటి సందర్భంలో మేడం వరకట్నం కింద ఇచ్చిన భూమి పంచాయతీ సిరీస్ లో మౌనిక అంటే నా బిడ్డ ఆమె, ఆడబిడ్డ రజని, వాళ్ళ అత్తమామలు. అక్కడ ఆ సిరీస్ లో మేము వర్గాల్లాగుండి పోటీ పడి యాక్ట్ చేసినాం మేడం. నువ్వెంత అంటే నువ్వెంత, నా బిడ్డను పొట్టేలా కొడతావా, ఏం తక్కువ చేసిన నీకు నేను, నువ్వు అసలు అన్నిటికన్నా ఒక పంచాయతీ ఉన్నది మేడం. ఒకటే సీను, ఒకటే ప్రేమ పెట్టిండు. ఆయన డైరెక్షన్లో 46 నిమిషాలు ఫుటేజ్ మేడం. ఇంక మేము ఎటు కదలలే, అన్నీ ఉన్నాం, కెమెరా పెట్టినాం, 50 నిమిషాలు చేసుకున్నాం, ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసి పెట్టేసి అంతే. అది అయితే అది హైలైట్ అన్నట్టు, హైలైట్ గా అది మామూలుగా కాదు. మరి టైం కూడా పెద్ద లేదు, జస్ట్ 4 గంటల వరకు ప్యాకప్ చెప్పి అందరం వెళ్ళిపోవాలి. జస్ట్ 1.5 అవర్ల 45 నిమిషాల ఫుటేజ్ తీసిందంటే అది స్వాగతాన్ని డిఓపి ప్రశాంత్ వాళ్ళకే దక్కుతుంది ఆ క్రెడిట్. కానీ మేము చేసినందుకు ఏమనుకో, పెట్టి ఇచ్చు డి అంటే డి ఉండాలి, ఒకళ్ళు మాట్లాడే వాళ్ళు అప్పుడు కొంచెం మేము గ్రోత్ అయినాం. ఒకళ్ళు మాట్లాడినప్పుడు ఒకళ్ళు మాట్లాడదు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డైలాగ్ తీసుకోవాలి. ఇవన్నీ కూడా మాకు మేము జూనియర్ హాస్టల్ కదా, మాకు రజని చెప్పేది ఇట్లా కాదన్న, ఒకళ్ళు మాట్లాడినప్పుడు ఒకళ్ళు ఆగాలన్న, ఆగినాక మళ్ళీ స్టార్ట్ చేయాలి. మాకు నిజంగా కూడా రజని కూడా మాకు సపోర్టెడ్గా ఉండి, మా వెన్నెముకగా ఉండి మాకు నటన కొంత నేర్పింది. అట్లా మేము మాయిచ్చా మేమేం కాలే, సరే మాకు మాట్లాడి వస్తుంది కావచ్చు, కానీ యాక్టింగ్ చేసి కూడా గొప్పే కదా. నేను ఎది పడితే మాట్లాడుతున్నాను, రాచింది వాసం రాంది దూలం అంటే ఒప్పుకుంటారు రజను, వచ్చిందాని వాసం రాంది దూలం, ఏది నిజమో అదే మాట్లాడి ఒప్పుకుంటారు. నలుగురికి మెచ్చాలే మనం మాట్లాడే మాట. అవును, అట్లా మమ్మల్ని చాలా చాలా తీర్చిదిద్దిల్లంటే నిజంగా వాళ్ళకైతే మాటలు లేవు అనే దాంట్లోనే అర్థమవుతుంది. అమ్మ నువ్వు హౌస్ వైఫే కదా, ఇంట్లోనే కదా, మాట్లాడు, బానే మాట్లాడుతాం, ఆరాంతో మాట్లాడుతాం. వాస్తవానికి అత్తమ్మకు జ్వరం వచ్చింది. అయ్యో, ఫస్ట్ మామకు జ్వరం వస్తే ఆ జ్వరం కొంచెం అంటించింది. నా ఒక్కనే ఎందుకు బాధపడాలి, నీకు కూడా అంటిస్తాను అంటించిండు. ఇక కొంచెం ప్రాబ్లం. అదే ఎక్కువ ఇబ్బంది పెట్టొద్దు కానీ ఒక 2 మాటలు మరి పాపం. ఏం పేరు నీ పేరు? కావ్య. నిజం పేరేనా? అదే కావ్య అంటే లేటెస్ట్ గా ఉన్నది కావ్య అని నేను అనుకున్నా. అయితే ఈ పేరు యాక్చువల్లీ బై బర్త్ ఆమె పేరు వాళ్ళ అమ్మ నాన్న పెట్టింది రజిత. ఓకే. మా పెళ్లి సందర్భంలో ఇది పిల్లగానికి వరుగుల పేరు మార్చారు కదా, అమ్మాయిది అబ్బాయిది మార్చారు కదా, అమ్మాయిదే మార్చాలి కదా. బ్రేక్ చేద్దాం. మీరు హౌస్ వైఫ్ కదా, బాపు వచ్చి చెప్పినాక చేద్దాము అని ఎట్లా ఫిక్స్ అయినారు మీరు? ఈయన ఫోన్ చేసిండు నాకు, స్వాగత్ వచ్చి అడిగిండు, స్వాగత్ ప్రశాంత్ గారు వచ్చి అడిగిండు, బట్టలు పెడతాను ఇంటికాడ, నైట్ మీద ఉన్న బట్టలు పెడతానా, చిల్లు వాళ్ళు వచ్చిన చేతులు ఆడుకునే లేచి వాళ్ళు వచ్చిన వాళ్ళే ఇట్లా అమ్మ నాన్న క్యారెక్టర్ చేస్తారా వదిన అని అడిగింది. అడిగితే మొన్నయ్య అన్న కెరకాన్ని అన్న అంటే అన్నకి ఫోన్ చేసిన వదిన పొలం కన్నాడట అన్నాడు. మరి అన్న రాని సరే చూద్దామని అన్న. ఈయన వచ్చిండు, ఈయన వచ్చి చెప్పిండు ఇట్లా వాళ్ళు మా చెప్పిళ్ళ నాకు పోదామని అంటే
నాకు సిగ్గు అయితే నేను రానయ్యా అన్నీ అన్న అలా మాట్లాడాలంటే భయం వేసి అంటే ఏ పిచ్చిదాన ఏం కాదే మనం టీవీలో కనపడతాం సెల్లలో కనపడతాం అని అన్నాడు. అంటే సరే తీపోదామని పోయినాం. పోయినాక కొద్దిగా నాకు భయం అయ్యేది స్టార్టింగ్లో. ఇక తర్వాత సెట్ అయినాయి, ఒక 2-3 ఎపిసోడ్ల తర్వాత సెట్ అయినాయి చేసిన. ఇక మాకే ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు కెమెరా పెట్టినా కూడా మేము చేయగలిగే అంత స్థాయికి ఎదిగినాం. మా మీద ఎంతసేపు కెమెరా వచ్చినా కూడా చేయగలుగుతాం అన్న నమ్మకం ఉన్నది, చేస్తాం కూడా. అంత పైకి లేపిల్లు మమ్మల్ని వీళ్ళు మా డైరెక్టర్. ఓకే, అయితే ఈ ఏ ఇయర్ లో స్టార్ట్ చేసారు ఈ మార్విన్ వీడియోస్? 2022 ఆఫ్టర్ కరోనా. నవంబర్ 14th రోజు నవంబర్ 14th చిల్డ్రన్స్ డే రోజు స్టార్ట్ అయింది. మన నవంబర్ 14th 3 years కంప్లీట్ అయిపోయింది. ఓకే, సెలబ్రేషన్స్ చేసుకురా మరి? మీ అందరికి ఇప్పుడు స్వాగత్ గారు వచ్చి నేను ఒక వీడియోస్ చేస్తున్నా యాక్ట్ చేయండి అని అన్నప్పుడు మీకు నమ్మకం ఉండేనా? అంటే ఏం చేస్తున్నాడు ఏంది అని అనేది? నిజానికి ఆయన వచ్చి అడిగినప్పుడు ఏమనుకునేది అదే టీవీలో కనిపిస్తాను అట్లా ఉండే అనేది ఒక మెమొరీ ఉంటుంది. నేను ఒక టీవీలో కనిపిస్తా. ఈయన ఫస్ట్ పిలిచింది దేనికి, ఒక నీచాచారం అని సాయి డైరెక్షన్ చేసిండు ములుగు దగ్గర అయ్యగారు. అందులో అమ్మ నాన్న పాత్రలు మమ్మల్ని ఇద్దరు తీసుకున్నాడు. మాలుడు ఆయనే బరాబరి ట్యూన్ చేసుకున్నాడు. అలా పోయే పోగైతే మాకు ఒక సీన్ పెట్టగానే జల్లి అయిన కాలు పట్టుకున్నాం. మన పద్ధతులు కదా. అవును, ఇవాళ అది పట్టేసుకున్నారు. అరే వీళ్ళకు దాంతో పాటు లోక జ్ఞానం కూడా కొంతున్నది అన్నారు. తర్వాత ఇక నన్ను చూసి పంచాయతీ చేస్తా అంటే మన పంచాయతీల మాఫియా అని ఒకటి తీసిండు. నేనున్న రమేష్ అని ఇంకో ఆయన మా ఊరే సందుల రమేష్, నేను ఇద్దరం మెయిన్ లీడ్ చేసినాం. ఇక అది ధూమ్ అయిపోయింది. ఎక్కడ చూసినా పంచాయతీ సూపర్ చేస్తారు, మీరు మస్తు చేస్తారు, లోపల ఎక్కడ అడిగితే ఇక నా సంబరానికి అంత లేదు అవదు లేదు చెప్తారే వాళ్ళకి ఇంటికి వేస్తా జైలు లోపల వచ్చి నవ్వుకుందామని. అంటే అంత సంతోషం అవుతాయి. ఇక కాలక్రమానికి నేను విజయసిక్కిపోయినా. రమేష్ పాపం కొంచెం అనివార్య కారణాలు ఆగిండు. ఇప్పుడే వస్తాడు మళ్ళా. అట్లా ఇక వీళ్ళు తీసుకున్నారంటే అది మామూలు కాదు. వాళ్ళు బాగా చాలా రోజులు పరీక్షించే పిలిచిండు. వాళ్ళు మిమ్మల్ని పరీక్షించడం కాదు, మీకు ఆయన మీద నమ్మకం ఎట్లొచ్చింది అంటే ఒక వాస్తవానికి మేము రాకముందుకు వీళ్ళు కొన్ని వీడియోలు చేసింది. ఓకే, ఒక 2-3 వీడియోలు చేసింది మిగతా వాళ్ళతో కలిసి. స్వాగత్ మిగతా వాళ్ళు కలిసి చేసిండ్రు. అవి మేము చూసినాం, యూట్యూబ్ లో పెట్టినప్పుడు చూసినాం. చూస్తే అంటే వాస్తవానికి కొంత సినిమా నాలెడ్జ్ కావచ్చు, మనం చూసినటువంటి ఇదివరకు సినిమా ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఒక యూట్యూబ్ లో వేరే షార్ట్ ఫిల్మ్స్ పెట్టినాయి కావచ్చు, మనోళ్ళే కావచ్చు, ఇవి చూస్తే పర్వాలేదు అనిపించింది. అదే ఒక కెమెరా పెట్టడం కావచ్చు, అది షార్ట్ తీయడం కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, అక్కడ ఒక కంటెంట్, ఒక మెసేజ్ కావచ్చు, ఇవన్నీ వీళ్ళ 2-3 మేము చూసినాం. తీసిన రిలీజ్ చేసిన వీడియోలు చూసినప్పుడు వీళ్ళ మీ దగ్గర ఒక రకమైనటువంటి ఇది ఉందని మాకు అనిపించింది. ఒకసారి రజనీకి బతుకమ్మకు చీర తీసుకురావడానికి భర్త తీసుకురాకపోతే అది ఒక షూట్ మా ఇంటి ముందు వాళ్ళ ఇంటికాడ పెట్టిండ్రు. దాని ముందే ఈ వీడియోలు చూసినాం వాళ్ళవి. ఇక మా ఇంటి ముందు అక్కడ దాకా వచ్చింది. మర్విన్ మా ఇంటి ముందు ఇంటికి వచ్చింది. అప్పుడు సపోర్ట్ చేయాలి అంటే విలేజ్ లో షూట్ అవుతుందంటే సపోర్ట్ చేయాలంటే మోరల్ కాన్సెప్ట్ మాకు మా గ్రామస్తులకు అందరికి ఉన్నది. సో నేను కూడా సపోర్ట్ చేయాలని అక్కడ ఉన్నా. పోయి అక్కడ ఏమన్నా అవసరం పడితే ఇద్దాం మా వాళ్ళకు అనే ఉద్దేశంతో అక్కడ ఉన్నా. అన్న ఒక లింగి కావాలన్నా అన్నాడు. ఇంట్లోకి వెళ్ళి నాదే లింగి తీసుకుపోయి ఇచ్చిన. ఇక్కడ ఇది ఇల్లు వాడుకుంటామనంటే ఓకే వాడుకోండి. అక్కడ సీన్ అయితే షూట్ అయితే మొత్తం చూసిన, ఎట్లా చేస్తాను, ఏ విధంగా యాక్ట్ చేస్తాను చూసిన. చివరికి అన్న ఒక ఒక పాత్ర చేయరాదన్న అన్నాడు. ఏమో కొంచెం ఎట్లుంటది అంటే, ఏం కదన్నా నువ్వు చేసేదే లోకల్ గా నువ్వు నడిపించేదే, ఏం లేదు చీర తేలేదని ఆమె లొల్లి పెడుతుంది బతుకమ్మకు. ఈయన తాగచ్చి కొడతాడు, నువ్వు కొంచెం వాదించాలి అంటే కంట్రోల్ చేయాలి, వాళ్ళిద్దరిని కంట్రోల్ చేయాలని చెప్పినప్పుడు పర్వాలేదు చేద్దాం, గదే పెద్ద సుధారం అది మనకు వచ్చిందే కదా అని. అది దానికి ముందు అంటే నేను ఇంట్లోకి ఎంటర్ కావడం ముందు ఫస్ట్ ఒకటి అక్కడ చేసిన అది అంటే వీళ్ళు చేస్తారనే నమ్మకం వీళ్ళ వీడియోల ద్వారా మేము చూడడం ద్వారా మాకు కలిగింది. అందులోకి మేము అడుగుపెట్టిన తర్వాత వీళ్ళు చెప్తాంటే వాళ్ళ ఆలోచన తీరు, వాళ్ళ విధానము, మాకు చెప్పే విధానం చూస్తుంటే వాళ్ళ మీద మాకు పూర్తి స్థాయి నమ్మకం కలిగింది. ఇంకొకటి, నేను సపోజ్ వేరే వాళ్ళ మా దాంట్లో ఒక సీన్ అయితే అంటే నేను మామూలుగా నా మీద కెమెరా లేదు, వేరే వాళ్ళ మీద కెమెరా ఉంది, వాళ్ళకి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మా డైరెక్టర్ గారు. నేను ఇప్పటి టాప్ సీక్రెట్ చెప్తాను, వాళ్ళు అక్కడ చేస్తా అంటే మా ప్రొడక్షన్ డైరెక్టర్ అరవింద్ కావచ్చు, మెయిన్ వీడియో ఈ స్వాగత్ కావచ్చు, వీళ్ళు ఇట్లా నిబరపై చూస్తా అంటారు, నేను వీళ్ళని గమనిస్తా అంట. అరే ఏంది మా స్వాగత్ అయితే
ఆయన అలా ఆ పరధ్యానంలో ఉంటాడు. వాళ్ళు అక్కడ సీన్ చేస్తా అంటే దాంట్లో లీనమై ఉంటాడు. ఇక అప్పుడప్పుడు మా వాళ్ళకి అది సార్ చూడు ఎట్లా అవుతాను వాళ్ళని ఎట్లా గమనిస్తాను చూడు అంటే టెన్షన్ బాగా టెన్షన్. పెట్టుకుంటాడు. మా అరవింద్ కూడా ఏందని మంచి అవుట్పుట్ రావాలి అప్పుడే ఎడిటింగ్ నడుస్తాడు అన్నట్టు మైండ్ లా ఓకే నా కాన్సెప్ట్ అవుట్ అవుతుందా వీళ్ళ దగ్గర అవుట్ అయితే లేదా, నేను అనుకున్నటువంటిది వస్తుందా మెసేజ్ వస్తలేదా అనే దాంట్లో వాళ్ళు అక్కడ సీన్ నడుస్తుంటే వాళ్ళు గమనించే తీరు. కొందరు సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి పక్క జరుగుతుంటారు, ఏమైంది వచ్చిందా అని డీ ఓపెన్ అడుగుతారు కావచ్చు, కానీ మా వాళ్ళు మాత్రం ఆ సీన్ నడుస్తుంటే ఖచ్చితంగా ప్రతి పాయింట్ గమనిస్తూనే ఉంటాంటారు. రాకపోతే కట్ మళ్ళీ ఒకసారి చెప్పన్నా ఒక గిట్లా చెప్పన్నా. వాళ్ళు టెన్షన్ పడదంటేనే మేము చదువుకుంటాం మేడం. మనం మంచిగా చేయాలి, మన డైరెక్టర్ కు నచ్చలేదు మనం చేయాలి, అంతే చేయాలి ఇట్లా అనుకుంటాం మేము అనుకుని కథ చేస్తాం. అప్పుడు నిమ్మలంగా ఎందుకంటే అప్పుడు పెద్ద పెద్ద సినిమాలు అయితే స్టోరీ చెప్పి స్టోరీ విన్నాక కథ ఒప్పుకుంటు కదా, వాళ్ళకంటే ముందు ఉంటాం కదా. రజనీ, సాగత్, ప్రశాంత్ మేమంతా డిస్కస్ సూపర్ అంటే ఈ కష్టం ఏ తారీఖు ఎవరికి జరగదు, సూపర్ సూపర్ అని వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిపోతాం. వాళ్ళు చెప్పేటప్పుడు ఇన్వాల్వ్మెంట్ మన పాత్ర ఇది కదా, దీన్ని ఇట్లా చేయాలి, దీన్ని అట్లా చేయాలి. ఇప్పుడు ఆయనకి నాది నాకు మన ఇట్లా వాళ్ళు ఎప్పుడు వాళ్ళు మోటివేట్ చేస్తా అంటే ఆ స్టోరీ మాకు నచ్చేది అన్నట్టు నాటకం. ఇప్పుడు మేము తీసే స్టోరీలు అయితే రెండు రాష్ట్రాల ప్రజలకు ఏ విధంగా నచ్చుతాయో వాళ్ళు చెప్పినప్పుడు మాకు అంతకన్నా బాగా నచ్చేది. నిజంగా వాళ్ళు మమ్మల్ని ఆదరించి ఆశీర్వదిస్తానంటే వాళ్ళకు ఆదాయ వందనం. మమ్మల్ని అంత మంచిగా చేయించిన వీళ్ళు వాళ్ళు మమ్మల్ని అంత మంచిగా ఆదరిస్తారు. అంటే మన కథలో దమ్మున్నది, దమ్మున్న కథలే మరవింది ఇస్తాం. అదైతే మా వాళ్ళు నిరూపిస్తారు 100%. ప్రొడక్షన్ అయినా ఒక దమ్ము ఉంటుంది, మెయిన్ వీడియోలో అయినా ఒక దమ్ము ఉంటుంది. దీన్ని మేము మెయిన్ వీడియోస్ మెయిన్ వీడియో అంటాం. ప్రొడక్షన్ మెయిన్ వీడియో షూట్ మెయిన్ వీడియో అందరం అలర్ట్ ఉంటాం. ప్రొడక్షన్ నవ్వుకుండా దుర్గుణ చేసిన అర్థం ఇక మా ఇద్దరు పెట్టుకున్నాం, అర్థం గంట కొడతాం, అందరం నవ్వుతాం అయిపోతుంది. అయితే ఈ మర్విన్ వీడియో స్టార్ట్ చేయక ముందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది. మీరు వ్యవసాయం చేసుకుంటుండొచ్చు, అసలు ఏం చేసేదన్నా మీరు చేసేదానికి మీ ఊరు వరకు మీరు గుర్తింపు ఉంటుంది. మీ ఊరు ఇదేంటి దేశరాజుపల్లి ఇక్కడ వరకు మీకు అందరు గుర్తుపడతారు, మీరు ఇక్కడ పెద్ద మనుషులు కావచ్చు. కానీ మీ వీడియోస్ వల్ల ప్రపంచం మొత్తం మిమ్మల్ని గుర్తింపు తెచ్చింది మర్విన్ వీడియోస్. క్రితం మీరు ఇందులోకి రాకముందుకు ఏం చేసేటోళ్ళు? లైఫ్ స్టైల్ అంటే మీ జీవన విధానం, మీ జీవన పోషణ కోసం చేసేది మేడం. కౌలుకు పట్టుకునేది. మా సార్కు కొంచెం వ్యవసాయం అంటే వ్యవసాయం రాకపోయేది, కాకపోతే ఆయన నిలబడితే మేము చేసేటోళ్ళు. నేను చేస్తా, నాకు వ్యవసాయం పని వచ్చు మేడం. వ్యవసాయం చేస్తా. మా సార్కు మాకు ఆటో ఉన్నది మేడం, ఆయన ఆటో వచ్చేది. ప్రొఫెషనల్లీ నేను ఆటో డ్రైవర్, ఆటో నడుపుతా, సీజన్ వచ్చినప్పుడు అమ్మాయి పని చేస్తా. దొంగతనం చేసేందుకే సిగ్గుపడాలి మేడం, పని చేసేందుకు మాత్రం అస్సలే సిగ్గుపడాలి. ఎలాంటి పని అయినా చేసేది నేను. మన ఇద్దరం భార్య భర్తలం ఫస్ట్ లో మా వేరుపడేప్పుడు వరివే పోయేది మా అమ్మతో. ఇద్దరం వరివే పోయేది, నాకు పోయేస్తలేదని నా ముందు ఎదురు పెట్టుకోసి మా జీవనం కష్టాలతో స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఇళ్ళకి వచ్చినాక పేరు వచ్చింది. ఇప్పుడు కూడా చేస్తుర్రా మీరు? అది ఆటో నడుపుతుర్రా ఇప్పుడు? ఆటో ఇప్పటికి నడుపుతా, వ్యవసాయం కూడా చూసుకుంటాం. 2-3 రోజులు షూట్ ఉంటది. నేను గుర్తుపట్టిన వాళ్ళు బయట ఏమంటారు, ఎందుకు అంటారు మేడం మీరు ఈ పని ఎందుకు చేస్తారు, పెద్ద పెద్ద అందరూ అక్కడ వేరే వేరే విలేజ్ అందరూ చూస్తారు, మీరు ఎంత మంచిగా చేస్తారు, అయ్యో మీరు ఈ పనులు చేస్తారు చేయొద్దు అని అంటారు. కానీ మేము చేసిన పని మేము ఎట్లా మారుతాం? అంతే కదా. అరే ఒక స్థాయికి వచ్చినావు కదా, ఇక నడపొద్దు అని. ఓకే ఓకే. మీరు చిన్నబాబు చెప్పండి, మీరు ఏం చేసేది? మీరు వ్యవసాయం స్టార్టింగ్ పెళ్లి కాక ముందుకు ప్రైవేట్ టీచర్ మేడం. టీచరా మీరు? టీచర్. ఓకే. పెళ్లి అయిన తర్వాత కూడా నేను టీచర్ చేసిన. నేను టీచర్ చేస్తూ నేను ఇంట్లో పెద్దవాడిని, ఇంటికి పెద్ద కొడుకును. నా తర్వాత 2 చెల్లెలు, తమ్ముడు. వాళ్ళ లైఫ్ లో కొంత నేను మా పెళ్లి అయిన తర్వాత మాకు పిల్లలు పుట్టిన తర్వాత మా చెల్లెల లైఫ్ లో మా తమ్ముళ్ళ లైఫ్ డిస్టర్బెన్స్ లో పడ్డది. ఓకే. ఇక ప్రైవేట్ స్కూల్లో ఎట్లుంటదంటే ఒక కంపల్సరీ ఫార్మాలిటీ ఉంటేనే ఉంటుంది. ఇక వీళ్ళ డిస్టర్బెన్స్లు పట్టుకొని నేను ఇర్రెగ్యులర్గా స్కూల్కి పోయేసరికి మేనేజ్మెంట్ వాళ్ళు కోపం వచ్చేసి చేసేసరికి ఇక స్కూల్ వదిలిపెట్టి మాకున్న వ్యవసాయం చేసుకుంటూ ఫ్యామిలీని రన్ చేసుకుంటూ ఉన్నా. ఓకే. చెప్తున్నా నమస్తే. కాదు, నువ్వు నీ కొడుకులను ఇట్లా ఇబ్బంది పెట్టుకుంటా ఏం చేద్దామని చెప్పు. అంటే అటు మాట్లాడవా ఇటు మాట్లాడవా ఏం లేదు, సపడే కూకుంటావు. ఎంతసేపు బిడ్డను సపోర్ట్ చేయమని అంటే బిడ్డకు ఫోన్ చేసి ఇట్లా అని గుసగుస చెప్తావు. చూడు చెప్పవు కొడుకులు అన్నప్పుడు ఎంతసేపు నీ భూమిని కాపాడుకుందామనే తప్ప. అరే మరి వాడి కష్టమేంది తీర్దాం. ఒక పెద్ద మనిషి అరే తప్పు నువ్వు చేసింది అన్నకు సపోర్ట్ చేయని చెప్పవా?
చెప్తా మేడం, నేనేంది చెప్పా? ఆ, మరి ఎడ చెప్తున్నావు? నేను చెప్తానా? ఆ, ఇద్దరు శరీరం తప్పు కట్టుకోవాలంటే వాడే బాగా చేసిండు, వాడు చేసిండు అప్ప అని ఈయన అంటాడు. ఈయనంటే ఇద్దరు ఒక్కరికుండి అనుకోవాలి కానీ లొల్లేందుకు బిడ్డ అని నేను కోడళ్ళ అంటాను. లొల్లి పెట్టుకోగానే బిడ్డ కడిగి పోతావు మరి? బిడ్డ కాడికి పోతామంటే ఇక మరి కోడలు లొల్లి పెట్టి వెళ్ళగొడితే ఏం నీ చేస్తాను? బిడ్డలానే కోడళ్ళు అనుకోవచ్చు కదా. కదా అనుకునే పట్టుకునే గివర్ దాకా నువ్వేం చేస్తలేవు అట్లా, అది చూస్తున్నా కదా నేను. కోడళ్ళే చూస్తున్నావు, బిడ్డనే చూస్తున్నావు. ఏమన్నా అనగా చిట్టుకున్న అనొచ్చు కదా మేడం. ఆహా, ఏమన్నా అనగా చిట్టుకున్న ఫోన్ చేస్తుంది బిడ్డకు. ఇక బిడ్డ ఫోన్ చేస్తా అంటే బిడ్డను చూసుకోవాలి, బిడ్డను సుతం చూసుకోవాలి, అంతే. కొడుకులో చూసుకోవాలి, బిడ్డను చూసుకోవాలి. నువ్వు బిడ్డనే చూసుకుంటావు, ఆడ కొడుకులను చూసుకున్నట్టు ఏం కనబడతలేదు. ఏ లేదు క్యారెక్టర్ అట్లా రాసిండు, నువ్వు అట్లా చెప్తలేవు. నా క్యారెక్టర్ అట్లా రాసిండు అని చెప్పు. రాసినట్టు మనం అనాలి, మనం వేరే అంటే నడుతుందా మేడం? అంతేనా? చెప్పమ్మా, నువ్వు అసలు నీ ఏ ఊరు నీది, ఎంతమంది పిల్లలు, ఏం చేసేది? ఇక ఫస్ట్ నుంచి చెప్పనా మేడం? నాకు చెప్పనా ఫస్ట్? చెప్పు. నాకు 6 పిల్లలు మేడం. 6? ఆ, 3 కొడుకులు 3 బిడ్డలు. 6 పిల్లలు, ఒక్క కొడుకు చచ్చిపోయిండు. మాది మత్తు కట్టపడుకుంటూ వచ్చిన వీళ్ళందరికీ ఎరికే. అప్పుడు మా అత్తమ్మ ఎక్కువ ఏం సంపాదించలే మేడం. మా ఆయనే రైల్వే పని పోయేది, ఇక నేను కూలికి నాడికి పిల్లలు తీసుకొని పోయేది. మా పిల్లలకు సుతం ఎక్కువ చదివియలే. మా చిన్న కొడుకునే 7 దాకా చదివిచ్చిన. ఇక నా 3 బిడ్డల పెళ్లిళ్ళు చేసిన, మా కొడుకుల పెళ్లిళ్ళు చేసిన. అందరికీ మంచిగానే కొన్నా, మా ఆయన చేసి కట్టా అంటే కొన్నా. 7 ఎకరాలంతా కొన్నా కానీ నా కొడుకు చచ్చిపోయి పాములు వచ్చి కొద్దిగా 4 ఎకరాలు అమ్మిన. ఇక 3 ఎకరాలు వాళ్ళకి చెరొక్క ఎకరం ఇచ్చిన. నేను ఎకరాలు ఉంచుకున్నావు? నేను ఎకరం ఉంచుకుంటావు. ఎకరం ఉంచుకున్నప్పుడు వాళ్ళకి ఏమైనా కావాలంటే 50,000 అంటే తెచ్చిస్తావు. వీళ్ళ నాడు 50 కాదు, నువ్వు 10 లక్షలన్నా తెచ్చిస్తావు. ఇప్పుడు మేడం మా అయ్య 12 ఎకరాలు సంపాదించాడు. 10 ఎకరాలు మా అన్న పేరు భూమి పట్టా ఉన్నది, 2 ఎకరాలు మా దగ్గర నుంచి. అదే నా దగ్గర ఒక కనీసం గుంట భూమి లేదు. అవ్వ నీ దగ్గర 2 ఎకరాలు అన్నా మరి ఎక్కడ పెట్టి బుక్ పెట్టి అటు ఇటు ఆ అప్పు కట్టి అన్న ఆ బుక్కులు తీసుకెళ్తా నాకు నా పట్టా అట్లా అస్సలే. నా భూమి ఎందుకు ముట్టుకుంటారా మీరు? మీరు కొట్టుకొని రావరు కానీ నా దగ్గర రావద్దు. అది ముచ్చట. అని ఆ ముచ్చట అది ఉన్నది. అది సంత ముచ్చట చెప్తాను. ఇట్లా కట్టపడ్డా నేను. అందులో నిజాలు కూడా ఉన్నాయి కదా కొంత, అట్లా నిజాలు ఉన్నాయి కదా. ఇల్లు కట్టుకున్నాం, మా అత్తమ్మ గుడిసే. నా పిల్లల జీతాలు నాతాలు ఏమి ఉంచలే మేడం. ఇప్పుడు నా కొడుకు ఆర్గానైజర్ సీడ్ ఇస్తాడు. నా ఇంకో కొడుకు మంచిగా గొర్రెలు ఉన్నాయి, ఇల్లు కొనుక్కున్నారు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు. మా వాళ్ళు మంచిగానే ఉంటారు మేడం. నేను కట్టపడ్డానికి నా పిల్లలు నిన్నెట్లా పిలిచిండే స్వాగత్? అసలు స్వాగతం ఫస్ట్ నువ్వు ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంది? మా రజని ఒకటే అంట, అది ఇళ్ళకి వచ్చినందుగా మేడం. సాగతయ్య నాడు నేను నాటుకు పోతానా, సాగతయ్య ప్రశాంత్ ఇక పోతా అంటే ఏదో ముచ్చట. అప్పుడు రాలేదు ఆ సింటూ పెద్ద ఆగి అంటే ఏంది బిడ్డ అని నేను అన్నా. ఆగాగంటే నిలబడ్డా. నేను ఇది ఎక్కించుకోపోతే ఏమని తిడతావా అంటే ఇక ఏదో నాకు నోటికి వచ్చింది ఒక మాట అన్న కొడుకాయ అనగానే పెద్ద మంచిగా అంటుంది అని 6 నుంచి తీసుకున్నారు. అయ్యగారే కదా మళ్ళీ తీసుకుపోయింది. ఆ అయ్యగారు 5 రోజులు తీసుకుపోయింది అటు ఏటూరు నాగారు మొక్కన. తీసుకుపోతే అటు పోయినాగానే అది సక్సెస్ కాకుంటే ఇక మళ్ళీ ఇళ్ళకు కట్టమల్లి కమదాళ్ళకు అత్తమ్మ అని వచ్చిండు. మాకు అల్లుడు కావాలి ఈయన. అయితే అత్త బిడ్డ అని నేను అన్నాక ఇక మరి ఈ క్యారెక్టర్ ఇస్తాను ఏమంటాను అంటే అబ్బో నా కొడుకులు అడగంది నేను ఈయన అని నేను అన్నా. అంటే కట్టమల్లకు బాధ్యగా రావాలి అని అంటే మా వాళ్ళని అడిగింది, మా కొడుకులని అడిగింది. సాగతయ్యను ప్రశాంత్ కట్నాక అడిగింది. అడిగితే సరే చేయిపోలే అన్నాడు. చేసినాక కొంచెం నాకు ముఖమాట ఉండేది. ఈ వీళ్ళందరూ ఏమనుకుంటారో ఏంది, మళ్ళీ పెళ్లి చేసుకున్నది అని ఎవరు పేర్లు పెడతారో ఏమో నన్ను. అంటే కట్టమల్ కాందాన్ని ఎట్లా స్టార్ట్ చేసినాం అంటే వీళ్ళది దాన్ని ఏమంటారు షష్టి పూర్తి అట్లా స్టార్ట్ చేసినాం. దండలు వేయడం అట్లా కొంచెము నాకు బాధ అనిపించింది మేడం. పేర్లు పెడతారు కావచ్చు. ఆమె బాధపడట్లు కూడా అర్థం ఉన్నది మేడం. ఊళ్ళో విలేజర్స్ ఉన్నారు, వాళ్ళ పాలలు ఇట్లా. ఇప్పుడు ఈమె పేరు వస్తుంది, ఏడి పోయినా ఏ పెళ్లి పోయినా కానీ లచ్చవాళ్ళు వీడియోలో వస్తానని అందరూ అనగానే పక్క పొట్టు కట్టమంటుంది. సంతోషంగా ఫీల్ అవ్వట్లే, భయపడుతుంది. వాళ్ళు మళ్ళీ ఈర్ష్యాభావం. ఇలా వీడియోలో వాటి మీ అవ్వకి ఏం తక్కువ అటు పీరింగ్ ఇటు పీరింగ్ చేసి ఏం తక్కువ అని కొడుకులందరూ ఏం తవ్వ ఇట్లా అంటే అవ్వ కుక్కలు ఎన్నో మురుగుతూ నువ్వు చేసే అవ్వని వాళ్ళ కొడుకులు 2 భరోసా ఇచ్చింది. అంటేనే ఆ ముసలమ్మ ఆ స్థాయిలో ఉన్నది. మాతో వీడియోలు చెప్తాను. మా అవ్వ పాత్ర ఎంత నిజాయితీ చేస్తో చూసినా కదా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఆమె కూడా ఇబ్బందులు ఉన్నాయి. మనకు అవసరం అవి మీకు అవసరం. ఇప్పుడు ఈర్ష్యాభావం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే
వీళ్ళని ఎట్లా బ్యాగ్ గుంజాలి ఏ విధంగా మమ్మల్ని కూడా చాలా మంది అన్నారు మేడం మీరు గల్లకు ఓడింది ఏం వీడియోలు ఏంది దున్న పొద్దురోలు ఇద్దరు మనుషులు వేరే కూలి చేసుకుంటే ఇన్నొద్దురోలుగా భూమి చేసుకుంటారు ఉంటారు పల్లెటూర్లలో ఇట్లాంటి మాటలు చాలా వింటాం. కానీ మేము అసలు వదిలిపెట్టలే వాళ్ళు చెప్పేసి ఒక స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళే మనల్ని వచ్చి ఫోటోలు ఇయ్యవా, ఆమె మా అమ్మే మా అత్త ఇట్లా చెప్పుకుంటారు కదా. ఇప్పుడు మమ్మల్ని వేరే వేరే విలేజ్లలో అందరు వచ్చి మా దగ్గరికి వచ్చి చూసిపోతుంటే ఒక మంత్ ఇట్లా పెట్టుకొని చూస్తారు కానీ అయితే వాళ్ళు మనోళ్ళే వీళ్ళు మనోళ్ళే అనుకుంటాం, మేము అందరు మనోళ్ళే అనుకుంటాం. ఇట్లా అంటారు బిడ్డ సాగుతాయి అంటే అత్తమ్మ నేను ఇంత పోరని నేను అట్లా రజనకతో చేస్తలేనా చేయగానే అట్లా తప్పులు చేస్తారా ఎవరో ఎన్నో అనుకుంటారు ఏం కాదు నువ్వు సప్పుడు చేయకరా అన్నాడు. ఏం కాదని నేను ఎన్నని అనుకొని మా కొడుకు చూద్దాం గదిరిచ్చిండు 2-3 సార్లు. ఏం కాదు పోరా ఏమన్నా దొంగతనం లంగతనం చేస్తే భయం అన్న ఇక వచ్చిన మేడం ఇక అట్టే నాకైతే మస్తు సంతోషం. ఇక మొన్న పెళ్లి చూసుకుంటాడు స్వాగతయ్య మీ స్వాగతయ్య ఓ సాగతయ్య మంచిగా చూసుకుంటాడు, వాళ్ళ బాపమ్మ లెక్క చూసుకుంటాడు కానీ నాకు అల్లుడు కావాలి. ఇక మా అరవింద్ అయితే ఇక నన్ను సంత బాపమ్మ లెక్కనే ఇక ఇష్టం వచ్చినట్టు తిడతాడు, అదేంటి కామెడీ తీపిస్తాడు. తిట్టాలి కదా నానమ్మ అంటే తిట్టాలి కదా, తిట్టుడు నన్ను జోకులు చేసుకుంటూ మత్తు తీస్తాడు మా సాగతయ్య. చూడు చేస్తానే బుద్ధి మాట్లాడుతుంది నేను అదే 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 వీళ్ళిద్దరు ర్యాప్ వేరే ఉంటుంది. అరవింద్ చెప్పండి ఫోన్ చేసుకున్నారు అంటాడు బా నానమ్మ లైలా మజ్నూన్. ఓకే అన్ని జోకులు చేస్తారు మేడం. ఓకే నెక్స్ట్ ఇక మీ అత్త మీ బిడ్డ క్యారెక్టర్ మీ అత్తమ్మ మీ మమ్మీ మా మమ్మీ మామూలుగా దించేయలేదు అన్నట్టు. అంటే ఒక అత్తగా గయ్యాలి అని గూగుల్లో సెర్చ్ చేస్తే గయ్యాలి అటు గయ్యాలి అనలేము, సగటు అత్త క్యారెక్టరు సగటు తల్లి క్యారెక్టర్ అంతే కామన్ బ్యాలెన్సింగ్ అన్నట్టు. ఎటు లేదు చెడు లేదు మంచి లేదు, సగటు మనిషి. ఆమె ఎట్లా కొడంతో ఎట్లా బిహేవ్ చేయాలా కొడుకుతో ఎట్లా బిహేవ్ చేయాలి అంతే. అది అట్లా సాఫీగా జరిగిపోతుంది. మీరు ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్ చేయట్లేరు. సిరీస్ కూడా నీకు ఎక్కడ అంటే అత్త అనే నెగటివ్ ఏడు ఉండదు, అమ్మ అనే నెగటివ్ లేదు. అవును బ్యాలెన్స్డ్ వెళ్తా ఉంటాయి. అవును అవును ఒక వైపు నెగిటివ్ వచ్చినా మళ్ళీ ఒక వైపు పాజిటివ్ వస్తూ ఉంటుంది.